వెల్కమ్ టు బీజీ న్యూస్ లక్ష్ణ సమాజం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. శిథిలావస్థలో ఉన్న పాఠశాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు సహకరించాలని చైర్మన్ విన్నపం. రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ర్యాలీ నిర్వహించిన వారిని అడ్డుకున్న పోలీసులు. జనరల్ ఆసుపత్రిలో దూసర్లపూడి రమణ వివిధ పక్షాల నాయకుల పరామర్శ. వీరాంజనేయ స్వామి గుడిలో సత్యనారాయణ వ్రతం అన్నదానం చేసిన పిఎస్సిఎల్ చైర్మన్ వెంకటేష్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, శిథిలావస్థలో ఉన్న పాఠశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సహకరించాలని చైర్మన్ జంగవీరయ్య అన్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. పాఠశాల పునర్నిర్మాణానికి పూర్వ విద్యార్థులు దాతలు సహకరించాలని కోరారు. 3 ఏళ్లలో 75వ వసంతాలు పూర్తి చేసుకోబోయే సమయానికి పూర్వ వైభవం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అంత చెక్కలు రిపేర్ పెంచలేము అంటే తక్కువ అన్ని తరిగొప్పుల పాఠశాల పూర్వ విద్యార్థులకు ప్రస్తుత యాజమాన్య కమిటీ చైర్మన్గా విన్నపం. ఎందరోని విద్యార్థులుగా ప్రపంచ స్థాయి వ్యక్తులుగా తయారు చేసిన మా పాఠశాల ఇవాళ శిథిలావస్థలో ఉంది. కాబట్టి తయారుదహుదులైన పూర్వ విద్యార్థులారా, మీ ఉదారతను చాటుకొని ఈ భవనాన్ని పూర్వవైభవం వచ్చేలాగా కృషి చేయడానికి సహకరించాలని యాజమాన్య చైర్మన్గా నేను మనసుతో కోరుకుంటున్నాను. ఈ మధ్యనే 1999-2000 బ్యాచ్ వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతో వేదిక నిర్మిస్తున్నారు. వాళ్లకు మా కమిటీ తరఫున మా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. నా వంతు కృషిగా ఈ కార్యక్రమానికి సోషల్ మీడియా ద్వారా నేను పెట్టిన పోస్టును చూసి స్పందించిన కొందరు పూర్వ విద్యార్థులు స్పందించి ఈ భవనాన్ని తిరిగి పూర్వవైభవం వచ్చేలా కృషి చేస్తామని చెప్పేసి కొండ మధుసూదన్ రెడ్డి గారు, అలాగే దివ్యం భిక్షపతి గారు వాళ్ళ సహాయకారం అందిస్తున్నారు. ఇదే విధంగా మిగతా పూర్వ విద్య స్పందిస్తే ఈ పాఠశాల పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది. అదేవిధంగా 1950లో ఏర్పడ్డ ఈ పాఠశాల ఇంకా 2-3 ఏళ్లలో 75 ఇయర్స్ అంటే స్వర్ణోత్సవాల సిద్ధం అవుతుంది. కాబట్టి ఈలోపు నేను సామాజికవేత్త, కవిగా, రచయితగా నేను ఈ పాఠశాల పనిచేసిన పూర్వ ఉపాధ్యాయుల, రిటైర్డ్ ఉపాధ్యాయుల అభిప్రాయాలు సేకరించి కూడా నేను ఒక పుస్తకాన్ని తయారు చేస్తున్నాను. అది ఈ స్వర్ణోత్సవ సందర్భంగా దాన్ని ఆవిష్కరింపజేయాలని కూడా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరిగొప్పుల పాఠశాల విద్యార్థులారా, దయతో స్పందించి మీ యొక్క తల్లి దుఃఖిస్తున్నది, మీ సహకారం కోసం చేతులు చాచి అర్థిస్తున్నది. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని చెప్పేసి నేను మనసుతో కోరుకుంటున్నాను. V3 న్యూస్ ద్వారా నా విషయం టీడీపీ ఆధ్వర్యంలో రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని మాజీ శాసన మండలి సభ్యులు జగదీష్ అన్నారు. రైతులు, టీడీపీ కార్యకర్తలు ర్యాలీలు బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వ పాలన బ్రిటిష్ పాలన కంటే అధ్వానంగా మారిందని జగదీష్ విమర్శించారు. దుర్మార్గ పాలన అందమొందించే రోజు త్వరలో వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ప్రజల కోసం పోరాటం చేస్తే మనకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. స్వాతంత్ర సమరంలో ఎన్నో సంఘటనలు జరిగినా కూడా ప్రజాస్వామ్యం లేని ప్రభుత్వంలో కూడా బ్రిటిష్ వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఈవేళ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 21 కానీ ఆర్టికల్ 18 కానీ చాలా క్లియర్ గా చెప్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్ అండ్ ఫైత్. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది. అలాగే వ్యక్తిగత స్వేచ్ఛని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. కానీ ఇక్కడ ఈ ముఖ్యమంత్రి
పోలీసులను పెట్టుకొని అన్నిటినీ అణగదొక్కాలని చూస్తా ఉన్నారు. కానీ రాజ్యాంగంలో మిగతా వ్యవస్థలు ఉన్నాయి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇలాంటికి ఈరోజు రైతుల కోసం మేము పోరాటం చేస్తూ ఉంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రైతుల కోసం మేము శాంతియుతంగా మేము చేస్తా ఉన్నాం. శాంతియుతంగా ర్యాలీ చేస్తామన్నాం. మీరు పోలీసులతో ఉద్యమాలను అణగదొక్కితే మాత్రం అది ఆగిపోతుందా? ఖచ్చితంగా తిరగబడుతుంది. అందులో సందేహం లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా సరైన సమాధానం ఈ ప్రభుత్వానికి మేము చెప్తాం. మీరు ఇలాగే పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ వైకాపా ప్రభుత్వంలో రైతన్నకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దగాని ఒక్కసారి మా నిరసన ద్వారా తెలియజేయాలని మేము ఒక ర్యాలీ చేపడితే జగన్మోహన్ రెడ్డి గారు తనదైన శైలిలో తన వ్యవస్థను హోంశాఖ ద్వారా పోలీసు వారిని పంపించి మమ్మల్ని కార్యక్రమాలు చేయకుండా అడ్డగింతలు చేయడం అనేది అది చాలా దుర్మార్గపు చర్యని మనం చేసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖకు ఒక ప్రత్యేకమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా మా తెలుగుదేశం పార్టీకే ఉంది. ఆనాడు కేవలము రైతు ధాన్యాన్ని పండించే పంటని గిట్టుబాటు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే నేడు వైకాపా ప్రభుత్వం ఏర్పాటు కాబడిన తర్వాత రైతు పండించిన పంటకు మద్దతు ధర లేక ఆర్బీకేలని చెప్పి రైతులు మోసం చేస్తున్న పార్టీ ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం మనం చేసుకుంటూ ఉన్నాను. ఏది ఏమైనా సరే ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దూసర్లపూడి రమణ రాజు చికిత్స పొందుతున్నారు. ఆయనను వివిధ పక్షాల నాయకులు పరామర్శించారు. రమణరాజుపై జరిగిన దాడిని తీవ్రం ఖండిస్తున్నామని వారు తెలిపారు. ప్రజాస్వామిక పాలనలో ఉన్నామా లేక రౌడీ పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు. కాకినాడ ఎమ్మెల్యే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ముఖ్యంగా కాకినాడ ప్రజలకి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అదేవిధంగా జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే రమణరాజు గారిని చూడటానికి వచ్చాను జనరల్ హాస్పిటల్. మీకు అందరికీ తెలుసు నిన్న జరిగిన సంఘటన రమణరాజు గారి మీద హత్యాపై కాకినాడ నగరంలో నిన్న రమణరాజు గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఏ దేవుడో కాపాడాడు, ఆయన్ని బయటపడ్డారు. ఈరోజు హాస్పిటల్ జాయిన్ అయితే నేను నిన్న ఊళ్ళో లేను. చాలా బాధాకరం. కాకినాడలో ఇటువంటి సంఘటన ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ అనుచరులు వచ్చి దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు రమణరాజు గారు ఏం తప్పు చేశారన్నది ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క సమస్యలు తను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా గత ఎన్నో సంవత్సరాలు ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు నిరంతరం. నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా మా పేరు కూడా మాట్లాడాలి. ఇప్పుడు తప్పు జరుగుతుంది అనే విషయాలు మా మీద కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఇది జరుగుతుంది, ఇక్కడ అవినీతి జరుగుతుంది అంటే దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకోకపోయినా దాన్ని సమర్థవంతంగా నడిపించేలాగా నడిపించుకోవాలి. ప్రజాపతి మా పైన కూడా మాట్లాడాలి. అదేవిధంగా ఈరోజు సంఘటన ఏంటి? జ్యోతిరావు పూలే పాకలు ఉన్నాయి. ఆ పాకలకి జ్యోతిరావు పూలే పేరు కాకుండా కమిషనర్ స్వప్నదినకర్ గారి పేరు పెడుతున్నారు మీరు. అది కరెక్ట్ కాదు. జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టండి అని చెప్పి ఇక్కడ రమణరాజు గారితో పాటు ఒక 9 మెన్ కమిటీ ఒక కమిటీ వేసుకుని అగ్రిమెంట్తో కలెక్టర్ గారికి విన్నపించుకున్నారు. అదేవిధంగా కమిషనర్కి విన్నపించుకున్నారు. ఈ పేరు మార్చొద్దని చెప్పారు. చెప్తే ఈరోజు దానికోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ వీడియోస్ నేను చూశాను. దారుణంగా మాట్లాడారు, దారుణంగా విమర్శించారు. దానిపైన క్లారిటీ ఇవ్వడం కోసం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని మీ మీద దాడి చేయలేదు వాళ్ళు. మీరు కించపరిచి మాట్లాడితే వాళ్ళు వచ్చి మిమ్మల్ని దాడి చేయలేదే.
మళ్ళీ దానికి సమాధానం చెప్పాలని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటే సత్య ఫంక్షన్ హాల్ దగ్గర, ఆ ఫంక్షన్ హాల్ దగ్గర కూడా 200 మందిని పంపించారు. వాళ్ళు వస్తే కొట్టండి. అదేవిధంగా ఇంటి దగ్గర పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వచ్చేసరికి దొంగలు బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్లమ్మ బండ దత్తాత్రేయ నగర్కు చెందిన పద్మ తన కూతురు వివాహం కోసం బంగారం, వెండి, నగదు దాచి ఉంచింది. పుట్టినరోజు వేడుకకు వెళ్లి తర్వాతి రోజు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. 8 తులాల బంగారం ఆభరణాలు, 30 తులాల వెండి, 20,000 రూపాయల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్టు బాధితురాలు తెలిపింది. భయం వేస్తుంది. ఇంకా భయం ఏముంటదండి పక్కన మొత్తం వాళ్ళ మీకు సాయంకాలం 6 దాటితే మొత్తం బ్యాచ్ ఎంత అదేనండి దీని వెనకాల. సాయంకాలం 6 దాటితే ఒకసారి రండి. పేరేం పేరమ్మా? ఏం జరిగిందమ్మా అసలు? నిన్న 3 గంటలకు నేను మా మన్మంది మన్మరాలది బర్త్డే అని వెళ్ళినా సార్. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన గుడిమల్కపూర్కి వెళ్ళిన బర్త్డే నన్ను వెళ్ళినా. ఇక వచ్చే వరకు 6 గంటలకు తీసుకెళ్ళి ఇక అల్మారి అంతా ఇరగొట్టి ఇక బంగారం, పైసలు, 8 తులాల బంగారు, 20,000, ఇక 30 తులాల వెండి అవన్నీ తీసుకొని వెళ్ళింది. అన్ని వాళ్ళగొట్టేసి బీర్లు అన్ని వాళ్ళగొట్టి లాకాలు ఇట్లా అన్ని వాళ్ళగొట్టి తీసుకొని పోయింది సార్. నేను ఇంటికి కంప్లైంట్ ఇస్తామని వచ్చిన సార్. ఎల్లమ్మ రాత్రి దొంగతనం అయింది. మా వదిన వాళ్ళు లేరు. వాళ్ళు చిన్న బర్త్డే ఫంక్షన్ అయితే వెళ్ళారు. వచ్చే లోపల పొద్దున రాత్రి రాలేదు. పొద్దున 6 గంటలకు వచ్చే వరకు ఇంట్లో బంగారం, వెండి అన్ని దొంగతనం చేసింది దొంగలు. వెనకాల బ్యాక్ సైడ్ మొత్తం గంజేడు కూరలు అంతా గంజేది ఆకులు. వాళ్ళు వీళ్ళు లేని సమయంలో వాళ్ళు వచ్చి చూసి ఇంట్లోకి చేరి రాత్రి వాళ్ళు అటాక్ చేసి వాళ్ళు ఇట్లా వాళ్ళ వెలుగులో పుడబెట్టి ఆడపిల్ల పెళ్ళికి దొంగ చేస్తున్నారు. బంగారం సహా మొత్తం ఎత్తపోయారు. వెండి, బంగారం అన్ని ఆమె వచ్చి ఇక 700 పొద్దున్న వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది సార్. న్యాయం చేస్తారని చెప్పండి. వాళ్ళు చేసింది కాక మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని పాలు వేడి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి పాలు వేసి మళ్ళీ పాలు మంచి వేడి చేసుకొని పాలు తాగేసి బయట వాటర్ బాటిల్ అన్నీ వదిలేసి పాలు తాగేసి వెళ్ళిపోయారు. పద్మ ఈమె మేడ్ సర్వెంట్గా పనిచేస్తుంది. దత్తాత్రేయ కాలంలో నివాసం ఉంటుంది. మా పోలీసులకు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం 7:30 గంటల ఇలా బంధువుల ఫంక్షన్ ఉంటే బర్త్డే పార్టీకి వెళ్ళిన వాళ్ళు నైట్ రాలేదు. మార్నింగ్ వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం అని చెప్పి గమనించి వాళ్ళ బంగారు వస్తువులు మన ఈ 6 తులాల వరకు బంగారం, 20,000 క్యాష్ పోయినాయని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపైన దర్యాప్తు చేస్తాము. తొందరలోనే నిందితులను పట్టుకొని రిమాండ్ తరలించడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా కడదల్ మండలం అన్మాస్పల్లి గ్రామంలో వీరాంజనేయ స్వామి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. పిఎస్సిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నదానం చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ దశరథ నాయక్, మాజీ ఎంపీపీసీ ఎల్ శ్రీనివాస్ యాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎన్నో యాగాలు, ఎన్నో ప్రభుత్వం చేశారు, ఎన్నో
కూడా చేశారు. అందువల్ల కూడా సంతానం కలగలేదు. ఏ విధంగా సంతానం కలుగుతుంది? నా తర్వాత నా రాజ్యాన్ని చూసుకునేవారు ఎవరు అని కూడా చెప్పి ఎప్పుడు కూడా బాధపడుకునేవారు. ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ బ్రాహ్మణులకు వాళ్ళకు అనేక విధంగా దానాలు చేస్తున్నాడు. ఆ విధంగా చేస్తున్న స్వామి కృష్ణ వాడి ఒక రోజున సన్యాసం ధరించిన వాడి రాజుగారి యొక్క సభకు వచ్చి నాయన రాజా అన్నవరంలో వెంచేసున్న రమాసహితుడైన వీర వెంకట రమాసహిత సత్యనారాయణ చేసుకుంటే తప్పకుండా కూడా సంతానం కలుగుతుంది అని కూడా చెప్పాడు. అంటే నాడు వారు చాలా సంతోషించిన వాడి తన భార్యతో కూడా కలిసి భద్రశిల అనే నదీ తీరానికి వెళ్ళి ఆ యొక్క నదీ తీరంలో కూడా సత్యనారాయణ చేస్తున్నాడు. ఆ విధంగా వ్రతం చేస్తుండగా ఒక విషయం అనంతమైన ధనంతో వజ్రాలు వైభవ్యాలు వనరులు మాణిక్యాలు రత్నాలు అన్ని కూడా ఆభరణాలు వ్యాపారం విషయం ఈ యొక్క రాజుగారు చేసుకున్న రుణాన్ని చూసుకోవాలి. తన పదవులు ఒడ్డులో పట్టించి రాజులకు పోయి ఒరే రాజా ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి కొడుకు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తండ్రి కొడుకు కృష్ణానదిలో దూకి గల్లంతయ్యారు. మృతులు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ ప్రాంతానికి చెందిన వారిని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మన స్టేట్ ఇది పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు ట్రేస్ అవుట్ అయినాయి సార్. ఇవి మార్నింగ్ మేము పెట్రోలింగ్కి వెళ్తాము. కోవిడ్ వల్ల అనాథలైన పిల్లల సంక్షేమం కోసం వివిధ మంత్రిత్వ శాఖల సమన్వయంతో పథకం రూపొందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. సబ్ కమిటీకి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు. चलो स्टार्ट న్యూట్రీ గార్డెన్ అని ఇదంతా గలీజ్గా ఉండేదన్న. మొత్తం ఇచ్చేసి కూరగాయలు చాలా బాగా అంటే కొన్ని తీసేసాం. మేడం చెప్పింది. వాళ్ళ వర్షన్ ఏంటంటే దివ్య గారి వర్షన్ ఏంటంటే ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొడతారు. మీరంటే ఒకసారి రోడ్ వేసిన తర్వాత ఇంకేమవుతుంది? ట్రాఫిక్ భయంకరంగా పెరుగుతుంది. ఉన్నదంతా చిన్నపిల్లలు కాబట్టి మాకు కూడా ఇబ్బంది పడుతుంది. ఎంత ప్రశాంతంగా రోడ్డు పెద్దగా చేస్తే వాహనాలు ఎక్కువ వస్తాయి కదా. ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతాం. రోడ్డు పెద్దగా చేస్తే వాహనాలు ఎక్కువ వస్తాయి. వెళ్ళకూడదనేది వాళ్ళ బాధ. మీకు అర్థం కావట్లేదు. వెళ్ళకూడదని వారు అంటున్నారు. గవర్నమెంట్ నుంచి ఉంటుంది. దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద స్టేట్. కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళ అనాథ పిల్లలు కాదు, దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద స్టేట్. మరి చిల్డ్రన్ ఆఫ్ ద స్టేట్ అన్నప్పుడు మరి మనం వాళ్ళని చూసుకోవాల్సిన వాళ్ళకి కూడా మనకి దీనివల్ల వచ్చే పర్యవసనాలు ఏంటనేది ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ ఉన్నారంటే మనం కావాలని కోరుకుంటామా అనేది కూడా చూడాలి.
నేనేమన్నా అంటే అట్లా కూడా ఆలోచించాను, కొంత మానవీయ కొన్ని ఉండాలి. మనం కూడా సరే కావాలి రోడ్ అంటే కావాలి, బాగానే ఉంటుంది, మనకు కొంత కన్వీనియన్స్ ఉంటుంది కావచ్చు, అట్లా తిరిగిపోయే దాని బదులు ఇట్లా వెళ్ళిపోవచ్చు నేరుగా అనేది ఫీలింగ్ ఉండొచ్చు. ఇక్కడ ఉండే పిల్లలు కూడా వాళ్ళు లిటరలీ అర్థమైంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి విమాన గోపురానికి బంగారం తాపడం చేయడానికి ఈరోజు భక్తుల నుండి పెద్ద మొత్తంలో వివరాలు వచ్చాయి. దాతలు యాదగిరిగుట్ట ఎంపీపీసీ శ్రీశైలం ప్రేమలత 51,000 రూపాయలు, వంగపల్లి సర్పంచ్ కె కవిత బాలరాజు గౌడ్ 51,000, నెల్లూరుకు చెందిన వేమన సంచు మురళి విజయలక్ష్మి 1,08,000 రూపాయలు చెక్కును ఆలయం కార్యనిర్వహణాధికారికి అందజేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలకు పూర్వ వైభవం తెచ్చేందుకు సహకరించాలని చైర్మన్ విన్నపం. రైతు సమస్యను పరిష్కరించాలని డిమాండ్, ర్యాలీ నిర్వహించిన వారిని అడ్డుకున్న పోలీసులు. జనరల్ ఆసుపత్రి దూసర్లపూడి రమణ వివిధ పక్షాల నాయకుల పరామర్శ. వీరాంజనేయ స్వామి గుడిలో సత్యనారాయణ వ్రతం అన్నదానం చేసిన PACS చైర్మన్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.